సత్యం అర్థం కాదు. అయితే నువ్వు చేసిన పని ఏంటంటే వారికి అర్థం కాకపోయినా అర్థమైనా నీకు అర్థమైంది కదా మా, నీకు అర్థమైంది కదా. నువ్వు ఏడుస్తూ ఉంటుంటారంట. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? స్త్రీలు వచ్చారంట. మా స్త్రీలు ఇర్మియాలో ఉంది కదా, రోదన వచ్చే స్త్రీలను ఇక్కడ కనుగొంటున్నాం మనం. చిన్నపిల్లలు ఏడుస్తున్నారంట, స్త్రీలు ఏడుస్తున్నారంట, పురుషులు ఏడుస్తున్నారంట. అయ్యా మిమ్మల్ని ఏడిపించిన వాడు ఎవడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏడిపిస్తున్నాడు మమ్మల్ని. పరిశుద్ధాత్మదేవుడు ఏడిపించడానికి ఎవరిని వాడుకున్నాడు? ప్రార్థన పరుడని ఎజ్రాను వాడుకున్నాడు దేవుడు. ఎజ్రా ఎందుకు ఏడుస్తున్నాడు? ఎజ్రా ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ వీధిలో ఏడుస్తున్నాడు, ఆ వీధిలో ఏడుస్తున్నాడు, ఇంట్లో ఏడుస్తున్నాడు. ఎజ్రాకి ఎంత తక్కువైందా? కాదు. వారి కుమారుడు కోసం ఏడుస్తున్నాడు? కాదు. పాపములో పతనమైన వారి కోసం ఏడుస్తున్నారు. వారి పాపాలు క్షమించబడాలని. నువ్వు కూడా అలాగే చేయాలి. ఈరోజు ఏడుపు ఒక్కటే మొదలవ్వాలి.